గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పరిపాలించిన వైఎస్ జగన్ రెడ్డి గారి గురించి చాలా సందర్భాల్లో కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళంలో ఆయన ఒక హిందూ వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నాడు. హిందువులు అనేక మందిని ఏమంటే మతం మార్పిడి చేసి కూడా అందరు క్రిస్టియన్గా మార్చాడు. అంతర్వేది లోపల రథం సంబంధించిన విషయం ఏ విధంగా జరిగిందో దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. చాలా విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. క్రిస్టియన్ మాఫియా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తుందని చెప్పేసిన ఎవరు ఆలోచించలేకపోయారు. ఈరోజు సాక్షాత్తుగా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, తిరుపతి లడ్డు లోపల గతంలో ఆవులు సంబంధించిన కొవ్వును కరిగించి నెయ్యిగా వాడారు అని చెప్పారు. పందికి సంబంధించిన వాటిగా వాడారని చెప్పారు. అంటే ఎంత దారుణము! హిందువులను ఏ విధంగా అవమానపరిచిందో వైఎస్ జగన్ రెడ్డి ఇవాళ హిందూ సమాజం మొత్తం ఆలోచించాలి. మేము ఈరోజున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరే స్వయంగా చెప్పారు, గతంలో తిరుపతి లడ్డు లోపల ఆవుకు సంబంధించిన వేరే వేరే జంతువులకు సంబంధించిన కొవ్వుతో కరిగించిన నెయ్యితో లడ్డూలు తయారు చేసినని మీరు చెప్పారు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున ఎవరైతే చైర్మన్ ఉండో సుబ్బారెడ్డి గారిని ధర్మారెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో మీరు పెట్టండి. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ లేదు. సీఎం గారే చెప్పారు కాబట్టి మేము గతంలో చాలాసార్లు చెప్పాం, ఇలా హిందూ వ్యతిరేకి అని చెప్పాం. కాబట్టి ఇవాళ మేము అన్న మాట రుజువైంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొందరలోనే అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టాలి. ఎవరెవరైతే ఇవాళ టీడీ లోపల చాలా మంది పనిచేస్తున్నారు, అన్య మధ్యస్థులు ఉన్నారని చెప్పాను, వాళ్ళు చర్చికి పోతున్నారని చెప్పాం, వాళ్ళు చర్చిలు నిర్వహిస్తున్నారని చెప్పాం, కానీ స్పందించలేరు. ఎవరు అయినా కానీ హిందూ టెంపుల్ లోపల అన్య మతస్థులు ఉండడానికి వీలు లేదు. ఎవరైతే అన్య మతస్థులు ఇవాళ తిరుపతిలో పనిచేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు హిందూ వ్యతిరేకంగా చేస్తారు, లడ్డూలు కలుషితం చేస్తారు, అన్ని డబ్బు దొంగతనం చేస్తున్నారు, అన్ని లూటు చేస్తున్నారు, బంగారం ఎత్తుకపోతున్నారు, అన్ని జరుగుతున్నాయి తిరుపతి లోపల. ఎలాంటి చర్యలు ఇప్పటివరకు లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నారు కాబట్టి మిమ్మల్ని మేము విశ్వసిస్తున్నాం. మీరు ఎవరైతే అన్య మతస్థులు అందరు తొలగించండి, అందరు హిందువులు మాత్రం హిందూ టెంపుల్ ఉండాలని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, దాన్ని ప్రయత్నం చేస్తున్నాము, ఏం చేయాలని ఆలోచిస్తున్నాము. కాబట్టి బాగుంటది, అధికారులు అందరినీ హిందూ వ్యతిరేకంగా సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.